హాయ్ ఫ్రెండ్స్, చింతకాయ పచ్చడి లవర్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేయండి. ముందుగా అయితే ఉప్పు చింతకాయ, జీలకర్ర మెంతిపొడి, ఉప్పు, పసుపు, మిరపకాయలు, వెల్లుల్లిపాయ ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం తీసి పెట్టుకున్న మిరపకాయలు తుంపుకొని ఇలా రోట్లో వేసుకోవాలి. తర్వాత కల్లుప్పు, క్రిస్టల్ సాల్ట్ అంటాం కదా, అది వేసుకోవాలి. ఇంకా జీలకర్ర మెంతిపొడి, పసుపు, కావాల్సినంత పసుపు వేసుకోండి. ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు రుబ్బుకోవాలి. బాగా మెత్తగా అంతవరకు దంచుకొని ఉప్పు చింతకాయ వేసుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక టిప్ అండి, మిరపకాయలు మెత్తగా అవ్వట్లేదు, గ్రైండ్ అవ్వట్లేదు అంటే ఉప్పు సరిపోలేదని అర్థం చేసుకోవాలి. ఉప్పు మంచిగా వేస్తే ఎమ్మటే త్వరగా మెదిగిపోతుంది, అసలు ఎక్కువ టైం అవ్వదు. చూడండి, మెత్తగా అయిపోయింది. ఉప్పు చింతకాయ ఎలా చేసుకోవాలంటే, ఎండాకాలంలో చింతకాయలు వస్తాయి కదా, ఆ టైంలో చింతకాయలు తీసుకోవాలి. 1 కేజీ చింతకాయలకి 1/2 కేజీ ఉప్పు వేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు వేసుకొని దంచుకోవాలి. దాన్ని మనం 6 డేస్ అలా అయిన తర్వాత గింజలు తీసుకోవాలి. ఇంకా దీన్ని మనం 2 ఇయర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. 2 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చిమిర్చి వేసి ఇలా దంచుకొని తాలింపు వేసుకోవాలి. ఏం తినబుద్ధి కాకపోతే, నోరు బాగాలేకపోతే ఇలా తాలింపు పెట్టుకొని తినేసేయచ్చు. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి నోరు చేదుగా ఉన్నప్పుడు ఇలాంటి టైంలో బాగా యూజ్ అవుతుంది. పచ్చిమిర్చి మెదిగిన తర్వాత ఉప్పు చింతకాయ వేసి మెత్తగా రుబ్బుకోవాలి, దంచుకోవాలి. ఇది అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసి పెట్టుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అవి మెత్తగా మనం దంచుకోవాలి. అవి కూడా మెత్తగా అయిన తర్వాత మొత్తం కలిపి మళ్ళీ మనం రుబ్బుకోవాలి. ఉప్పు చింతకాయ వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. కారం ఎక్కువ ఉందా, పులుపు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. పుల్లగా కావాలన్న వాళ్ళు కొంచెం ఉప్పు చింతకాయ ఎక్కువ వేసుకోవాలి. లేదు కారంగా ఉండాలంటే సరిపడా వేసుకోవడమే. ఇప్పుడే టేస్ట్ చూసుకొని ఈ వెల్లుల్లిపాయ మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీనికి మనం ఇప్పుడు మెయిన్ తాలింపు వేసుకోవాలి. తాలింపు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. తాలింపు కోసం కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత తాలింపు గింజలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఒక 2 వెల్లుల్లిపాయ వేసుకోవాలి. తర్వాత ఇంగువ వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు చాలా వేసుకుంటాం మేమైతే, చాలా బాగుంటాయి పచ్చళ్ళలోకి. ఇంకా ఫైనల్గా కరివేపాకు వేసుకుంటే అయిపోయినట్టే చింతకాయ పచ్చళ్ళలోకి. ఇంకా తాలింపు పోసుకోవడమే. ఇంత గుమ్మగుమ్మలాడే పుల్లగా ఉండే చింతకాయ పచ్చడి రెడీ.